ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఇరాన్తో ఇస్రాయేల్కి గొడవేంటి? కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్రాయేల్కి ఇరాన్కి గొడవేంటి? ఇస్రాయేల్ దేశం ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చెయ్యాలి? అదొక క్వశ్చన్. మీకు తెలుసో లేదో బైబిల్ నాలెడ్జ్ ఉంటే, ఫస్ట్ ఇస్రాయేలీలు ఇరానీయులు మిత్రులా కాదా? మిత్ర దేశాలా కాదా? ఎలా అబ్బాయిలు? ఇరాన్ అనే పదం ఎప్పుడు మార్చబడింది? ఇరానీయులు అనే పదజాలం వారు ఎప్పుడు మార్చుకున్నారు? అంతకుముందు వారు పూర్వపు నామం ఏంటి? పారసికులు, పర్షియన్స్. ప్రపంచాన్ని ఏలిన వారు ఎవరు? పర్షియన్స్. మాదియా పార్షికులు, వారు కూడా ఏలారు. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పార్షికుల సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని ఏలింది. ఆ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలోనే దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక చక్రవర్తి కోరేష్ నాయకత్వంలో బబులోను సామ్రాజ్యంలో కూలద్రోయబడిన దేవాలయం మరలా కట్టబడడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కోరేష్. ఫస్ట్ ఇస్రాయేల్కి సహాయం చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో, పార్షికులు, పర్షియన్స్, వారు కూడా ఒకప్పుడు మిత్రులే. కానీ రాను వారికి శత్రుత్వం ఎందుకు పెరిగిందో ఈరోజు మనం ఆలోచించగలిగితే, ఇంతకు వారి మధ్య వారు ఎందుకు జరుగుతుంది? వారి మధ్య కేవలం వారి యొక్క కేంద్రాల మీదే ఇజ్రాయేల్ యుద్ధం ఎందుకు చేసింది? అదొకటైతే, ఇస్రాయేల్ చేస్తున్న యుద్ధం ఇస్రాయేలు కొరకేనా, ప్రపంచం కొరకు కాదా అని ప్రశ్న వేసుకుంటే, ఇజ్రాయేల్ దేశం చేస్తున్న యుద్ధపు వైనంలో జరుగుతున్నది ఏంటో మనం అర్థం చేసుకుంటే, వారి మధ్య అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, వారికి వీరికి అసలు గొడవ ఎందుకు అని అనుకుంటే, చాలామంది సోషల్ మీడియాలో అరకొరగా తెలిసిన వారు వచ్చి వీడియోలు చేసేసారు. అందులో ఒక వీడియో నేను చూస్తాను. ఏంటంటే వీడియోలంట, వారికి వీరికి గొడవ దేనికి అనుకోండినంట, ఇస్మాయిల్ పుట్టాడట. ఇస్మాయిల్ తర్వాత రెండో కుమారుడు ఎవరట? ఇస్సాకు రెండో కుమారుడా? కాదు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు రెండో కుమారుడు కాదు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, రెండో కుమారుడు కాదు. సారా మాట వినిన కారణాన్ని బట్టి వచ్చిన వాడే ఇస్మాయిల్ సంతానం. కానీ ఈ వీడియోలో అరకొరగా బైబిల్ తెలియని వారు చాలా మంది చరిత్ర ఏదో తెలుసుకుని చెబుతున్న వీడియోలు ఏంటంటే, ఇస్సాకట రెండో కుమారుడు, ఆ రెండో కుమారుడు ఫస్ట్ కుమారుడికి వచ్చిన భూ తగాదాల కొరకే వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, అందుకనే ఈ భూ తగాదాల కొరకే వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటున్నారు, ప్రపంచంలో యుద్ధాలు జరిగిస్తున్నారు. కాదు. ఇస్మాయేలు కెతూరా సంతానం ద్వారా వారికి ఏ భూభాగాలు అయితే ఇచ్చారో వారు భూభాగాలు వారివి. కానీ ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాము ద్వారా ప్రమాణం చేసిన ఇశ్రాయేలీకి ప్రత్యేకంగా ఏర్పరిచిన భాగం ఏది? కానాను భూభాగం వారిది. వారు చేస్తున్న ఫైట్ న్యాయమే. వారి భూభాగంలో వారు ఉండకుండా వారిని నాశనం చేయాలనుకోవడం దుర్మార్గమా కాదా? దుర్మార్గమే. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందంటే అసలు ఇస్రాయేలీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎలా ఉండగలిగారు? అది మొదటి విషయం. ప్రపంచంలో నెంబర్ 1 ఏ కేటగిరీలో అయినా, ఏ సెక్టర్లోనైనా నెంబర్ 1గా వారు ఎందుకు పిలువబడుతున్నారు? ఎందుకు నెంబర్ పెడుతున్నారు? ప్రపంచంలో అంత పటిష్టమైన దేశముగా, అంత బలమైన దేశముగా,
అంత వేగవంతమైన టెక్నాలజీ కలిగిన దేశంగా వారు ఎందుకున్నారు? అది క్వశ్చన్ అసలు. పటిష్టముగా వారు ఎందుకున్నారు అని అంటే ఒకటే, డిఫెన్స్లో కానీ టెక్నాలజీలో కానీ స్పై టెక్నాలజీలో కానీ, తెలుసా? స్పై టెక్నాలజీలో కానీ ఇప్పటికీనంట ప్రపంచంలో ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నా మన ఇంటికి రాకుండా కానీ, మన ఫోన్లు లాక్కోకుండా కానీ మనం ఏం మాట్లాడుకుంటామో వినగలిగేంత సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇజ్రాయేల్ అట. వాళ్ళు తలుచుకుంటే ఇంటర్నెట్ ఆగిపోద్దట, వాళ్ళు తలుచుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాక్ అయిపోతాయంట వాళ్ళు తలుచుకుంటే. అంత టెక్నాలజీ వారి దగ్గర ఉంది. అందుకనే వాళ్ళకున్న టెక్నాలజీతోనే, నేను వాడుతున్న నా ఫోన్తోనే నన్ను చంపేసేంత టెక్నాలజీ వారి దగ్గర ఉందే. హమాస్ ఉగ్రవాదుల్ని, హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని ఎలా చంపారు? వారికున్న టెక్నాలజీని బట్టే. వీరు కదలకుండా టార్గెట్ గురిపెట్టారా, టార్గెట్ మిస్ అవని యుద్ధం వారే చేశారు. ఇప్పటికీ టార్గెట్ పెడితే మిస్ అవని యుద్ధం వారే చేశారు. మిసైల్స్లో కానీ యుద్ధ నైపుణ్యతలో కానీ వారి మీద ప్రపంచాలన్నీ కలిసి వచ్చినా కూడా ఒక వీడియో ఉంది. ప్రపంచాలన్నీ కలిసి వచ్చినా కూడా వారిని నెక్కలేరట. ఎందుకంటే వారు అనేకుల్ని ఓడింతం కాదు, వారి మీదకి వస్తున్న వారిని అడ్డుకోగలిగే టెక్నాలజీ వారి దగ్గర ఉందంతే. వాళ్ళ ఉద్దేశం ప్రపంచ దేశాలని మట్టు పెట్టాలని కాదు, వారి మీదకి రాబోతున్న వారిని ఎవరినైనా ఎదుర్కోగలగ సామర్థ్యాన్ని కలిగిన వారు ఇశ్రాయేలీ.